హాయ్ మా. చాలామంది నా బ్లౌజ్ మోడల్ అడుగుతూ ఉన్నారు. యాక్చువల్గా ఇదే ఎక్కువగా వేస్తూ ఉంటాను. ఒకటి చూపిస్తాను మా మీకు. ఇదిగోండి, నేను క్లోజప్లో చూపిస్తాను. ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి కొంచెం వేరే కట్ ఉంటుంది మా, మామూలుగా కాకుండా. చూడండి, మీకు అందరికీ నచ్చినందుకు థ్యాంక్ యూ. ఎవరికైనా బాగుంటుంది మా, కాకపోతే ఇలా పెట్టించాలి. రోప్స్ ఉంటేనే అది నిలుస్తుంది అన్నమాట, లేకపోతే నిలవదు. సో కొంచెం చేతులు స్లిమ్గా ఉంటే ఇంకా బాగుంటుంది. ఏం లేదు మా, చేతులు స్లిమ్గా ఉండాలి అంటే ఒక 1 ఇయర్ ఎక్సర్సైజ్ చేయండి, హ్యాండ్స్ ఎక్సర్సైజెస్. సో నేనైతే డంబెల్స్ ఆల్మోస్ట్ కొన్ని ఇయర్స్ చేశాను మా, కొన్ని ఇయర్స్, ఒక 20 ఇయర్స్ 25 ఇయర్స్. సో నా చేతులు అలా నిలబడిపోయాయి లావెక్కకుండా. ఇంకా అందుకని మానేసాను. ఈ మధ్య మానేసి కూడా 5-6 ఇయర్స్ అయిపోయింది. సో నా అసిస్టెంట్ ఒకటే గోల్ చేసేది నేను చేస్తుంటే, ఎందుకు మేడం ఇంకా చేస్తారు, ఇంకా సన్నగా అయిపోతాయి మీ చేతులు అని చెప్పనమాట. సో క్రాంతి అని చెప్తుంటాను కదా నేను, తననమాట. సో బ్లౌజ్ చూపిస్తాను మా. సో గోల్డ్ అండ్ సాఫ్రాన్ వీడియో చాలామందికి నచ్చింది. ఎక్కడ దొరుకుతుంది అంటున్నారు. ఇది నా ఓన్ ప్రోడక్ట్ మా, మీకు అందరికీ తెలుసు కదా నేను ప్రోడక్ట్స్ తయారు చేస్తాను. సో ఇది నాకు చాలా నచ్చింది. దీంట్లో ఇంకా కూడా జిన్సెంగ్ కూడా ఉంటుంది మా, మైల్డ్గా. సో ఇది హాయ్ టీవీ చూడండి మా, నాది ఇంకొక ఛానల్ ఉంది, HAI హాయ్ టీవీ, లలితారెడ్డి హాయ్ టీవీ అని టైప్ చేస్తే వచ్చేస్తుంది మా. దాంట్లో మీకు నేను ఏమేం ప్రోడక్ట్స్ చేస్తాను, హెల్త్ గురించి, బ్యూటీ గురించి చాలా వీడియోస్ ఉంటాయి. అంటే మేబీ చాలామంది మన లైఫ్ స్టైల్ ఒక్కటే చూస్తూ ఉన్నారు. సో దాంట్లో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చూడండి మా. దాంట్లో నంబర్స్ అన్నీ ఇచ్చున్నాను. అంటే ఇది కమర్షియల్గా అస్సలు లేదనమాట, అందుకని దీంట్లో ఒక్క నెంబర్ కూడా ఇవ్వని చూడండి. దాంట్లో మీకు నేను రన్ చేసే ఫ్యాంటైజ్ నెంబర్స్, లొకేషన్ అన్నీ కూడా పెడుతూ ఉంటారనమాట, చూడండి. సో గోల్డ్ అండ్ సాఫ్రాన్ దొరుకుతుంది మా. ప్రైస్ అన్నీ కూడా మా వాళ్ళకి ఫోన్ చేస్తే చెప్తారు, స్టాఫ్ చెప్తారు. ఇకపోతే కొంతమంది అడిగారు, మీకు చాలా ధైర్యం మేడం, మీరు ధైర్యంగా ముందుకెళ్తున్నారు, మేము వెళ్ళలేకపోతున్నాము, మాకు అమ్మా నాన్న లేరు, సపోర్ట్ చేసేవాళ్ళు లేరు, సూటిపోటు మాటలు అంటూ ఉంటారు, కాబట్టి కొంచెం వెనకంజ వేస్తాను, ఇలా అన్నమాట చాలామంది. మా నేను మీ కామెంట్స్ అన్నీ చదువుతాను, కాకపోతే రిప్లై ఇవ్వలేకపోతున్నాను. ఇంకొకసారి సారీ చెప్తున్నాను, దానికి ఏం అనుకోకండి. ఏంటంటే ఒక వీడియోలో ఇచ్చి ఇంకొక వీడియోలో ఇవ్వకపోతే బాగుండదని. కానీ 3 డేస్ నేను అన్ని కామెంట్స్ చదువుతాను మా, తర్వాత పెట్టే వాళ్ళవి చదవను. సో వాటి నుంచే తీసుకుంటూ ఉంటాను నేను టాపిక్స్. ధైర్యం ఉండాలిమ్మా. కానీ మీరు అనుకుంటున్నట్టు ఒకప్పుడు నేను ఇలా ఉండేదాన్ని కాదు మా, భయంగానే ఉండేదాన్ని. అమ్మా నాన్నల దగ్గర చాలా భయంగానే ఉంటాం కదా, రెస్పెక్ట్ ఇస్తాము, వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా వినేదాన్ని. పెళ్లి చేసుకున్న తర్వాత హస్బెండ్ దగ్గర కూడా భయంగానే ఉండేదాన్ని, తను ఎలా చెప్తే అలా వినేదాన్ని. కొన్ని సంవత్సరాలు తనతో వీళ్ళతో మాట్లాడొద్దు అంటే మాట్లాడడం మానేసేదాన్ని, వీళ్ళ ఇంటికి వెళ్ళొద్దు అంటే వెళ్ళకుండా ఉండేదాన్ని. నా ఇష్టాలంటూ నేను పెట్టుకోలేదు మా, అంత కన్విన్స్ అయ్యేదాన్ని. కానీ తర్వాత చెప్పాను కదా, పరిస్థితుల ప్రభావం అన్నమాట. ధైర్యం తెచ్చుకోవాల్సి వచ్చింది, బిజినెస్ వైపుకు వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళాను, ధైర్యం వచ్చేసింది, అంతే కదమ్మా. ఇంట్లోనే కూర్చొని ఉంటే మనకేమీ తెలీదు, చాలా అమాయకంగా ఉంటాము. ఒక్కసారి ప్రపంచంలోకి అడుగు పెట్టిన తర్వాత ధైర్యంగా నిలబడాలి. కానీ ఇక్కడ నేను ఇంకొకటి చెప్తాను మా, నాకు చాలామంది సపోర్ట్ ఉంది. లలిత నువ్వు చేయగలవు, నువ్వు వెళ్ళు, మేమున్నాము నీ వెనక అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు నాకు. దాంట్లో ముఖ్యంగా మా పెద్ద తమ్ముడు ఒకటే మాట అన్నాడు, ఎందుకే మీ ఆడవాళ్ళు పెళ్ళైన తర్వాత హస్బెండే ప్రపంచం అనుకుంటారు, వాళ్ళ వైపే ప్రపంచం అనుకుంటారు, ఎందుకు మేమందరం ఉన్నాం కదా, నువ్వంటే మాకు చాలా ఇష్టం. ఎట్లా చెప్పాడు మా, నీకోసం ఏమైనా చేస్తాము, నువ్వేదైనా కావాలంటే కోర్స్ చేయి, నా భార్యను తోడిచ్చి పంపిస్తాను, నువ్వు అమెరికా అయినా వెళ్ళు, నా భార్యను తోడిచ్చి పంపిస్తాను, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు అన్నాడు. నిజమ్మా. బాగా అప్పటి వరకు చాలా వరి అయ్యేదాన్ని, చాలా ఎట్లా ఏంటి అని. మామూలుగానే ఉండేదాన్ని, నేను కూడా భయంగానే ఉండేదాన్ని, ఇలా నెక్స్ట్ ఏంటబ్బా అనుకునేదాన్ని. అమ్మా నాన్న చాలా సపోర్ట్ ఇచ్చేవారు. ఇట్లమ్మా నా ఫ్రెండ్స్ కొంతమంది చాలా ధైర్యం ఇచ్చారు. అంటే ఇప్పుడు నా లైఫ్లో కష్టాలేంటి, సుఖాలేంటి, మా ఆయన వల్ల ప్రాబ్లమ్సా,
మా అమ్మ నాన్నల వల్ల ప్రాబ్లమ్స్, మా అత్తమ్మ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఇవన్నీ డిస్కస్ చేయదలుచుకోలేదు. అనవసరం కూడా అది. ఒక అడుగు ముందుకేసాను నేను, చిన్నగా అడుగులు ముందుకేసుకుంటూ వెళ్ళాను. నేను ఈ పొజిషన్లో ఉన్నది ఏదో 1 సంవత్సరంలో 2 సంవత్సరాలలో రాలేదు. నాకు కనీసం 10 to 12 ఇయర్స్ పట్టింది ఒక పొజిషన్కి రావడానికి. ఈ లోపల చాలా చూశాను నేను. అంటే మీరందరూ అంటున్నారు కదా మాకు ధైర్యం లేదు అని. మనకున్నంతలో చిన్నగా అడుగులు ముందుకేయండి. అమాంతం ఆకాశంలోకి వెళ్ళలేము. ఒక్కొక్క అడుగు ముందుకేయండి. మీరు అనుకున్నది సాధిస్తారు. ఈ రోజుకి ఈరోజు రాదు. ఇప్పుడు మనం 1 కిలోమీటర్ నడవాలి అంటే గంటకి ఒక 15 అడుగులు వేసుకుంటూ ఉంటే కూడా కొన్ని రోజుల్లో వెళ్ళొచ్చు కదా. ఫాస్ట్గా అయితే పరిగెట్టాల్సిన అవసరం లేదు. నేను అదే చెప్తాను. ఇది బ్యాడ్ ఎగ్జాంపుల్ ఏమో నాకు తెలియదు, నాకు అదే వచ్చింది. సో ఇది మోటివేషనల్ వీడియో అనుకోకండి. ఒక మనిషి ఒక పొజిషన్లోకి వచ్చింది, ముఖ్యంగా ఆడవాళ్ళమ్మా, ఒక పొజిషన్లోకి వచ్చింది అంటే చాలా స్ట్రగుల్ అయి ఉంటారు. ఊరికే రాలేరు. ఎందుకు అంటే చాలా ఆలోచిస్తాము. అందులో ఆడవాళ్ళు కొంచెం బయటకు వెళ్తే వేరే మాటలు అంటారేమో, వేరే మాటలు వినాల్సి వస్తుందేమో అంటారు. మన చుట్టుపక్కల వాళ్ళందరూ అంటారు. ఏం అవసరం, హస్బెండ్ సంపాదిస్తుంటే తిని కూర్చోకుండా ఊరికే ఇట్లా అట్లా. నా ఫ్రెండ్స్ కూడా కొంతమంది అన్నారు, వాళ్ళు సంపాదించేది సరిపోదు చీరలకి నగలకి, ఇలా ఎన్నో కామెంట్స్ చేస్తారు. ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో ఉంటుంది. ఇవే అమ్మలక్కల మాటలు అంటారు. నిజంగా మగవాళ్ళు ఇలా మాట్లాడుకోరు. ఒక ఆడమనిషి కొంచెం ఒక బిజినెస్లోకి వెళ్తుంది అంటే మిగిలిన ఆడవాళ్ళు చాలా కామెంట్లు చేసుకుంటారు. ఇక ఒక పొజిషన్కి వచ్చిన తర్వాత అవి వేరేగా ఉంటాయనుకోండి, మగవాళ్ళు ఆడవాళ్ళు వేరేగా కామెంట్స్ చేసుకుంటూ ఉంటారు. కానీ మనకు ధైర్యం, మనం నిజాయితీగా ఉండి పర్ఫెక్ట్గా ఉంటే ఇవన్నీ వేరేమ్మా. ఎవరైనా ఏమన్నా అనుకోండి, నాకు అనవసరం. నేను నా ఫ్యామిలీని చూసుకోవాలి, నా బిడ్డల్ని చూసుకోవాలి, అందరితో బాగుండాలి, సమాజంలో నాకు ఒక గుర్తింపు ఉండాలి. సమాజంలో అంటున్నాను అంతేకాని అందరిలో అంటలేదు. మనం ఎంత వాళ్ళమ్మా, మనకున్న చిన్న సర్కిల్లో మనం స్పెషల్గా ఉండాలి. అంతేకాని అందరిలో ప్రత్యేకంగా ఎలా ఉండగలం కదా, ఉండలేము. సో ప్రత్యేకం అంటే మంచి డ్రెస్సింగ్ సెన్స్ అయినా కాదమ్మా, ఎవర్ స్మైలింగ్ ఫేస్, కల్లా కపటం లేకుండా మాట్లాడడం, మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి లేకుండా మాట్లాడడం, మనస్ఫూర్తిగా ఇష్టంగా మాట్లాడడం, మనుషులతో ముభావంగా లేకుండా ఉండడం. ఒకవేళ నీకు నచ్చకపోతే నచ్చలేదు అని చెప్పగలిగే కొంచెం ధైర్యం ఉండడం, ఆప్యాయంగా పలకరించటం కదా, ఇవన్నీ మనకు ఒక స్పెషల్ రికగ్నిషన్ తెస్తాయి. అంతే. అట్లా మనం మంచిగా ఉండి నిజాయితీగా ఉండి నేను కరెక్ట్గా ఉన్నాను అని మనం అనుకుంటే మనల్ని ఇంకేవి బాధించవమ్మా. ఫస్ట్లో బాధ వేస్తుంది కానీ తర్వాత వదిలేస్తాం. కానీ ఒక పొజిషన్కి వచ్చిన తర్వాత మీలాంటి వాళ్ళు లేరు అని చాలామంది పొగుడతారు. ఫస్ట్లో ఎవరు పొగడరు. చాలా కామెంట్స్ చేస్తారు. అవన్నీ ఫేస్ చేశాను నేను, చాలా ఫేస్ చేశాను. చివరికి ఫ్యాంటైజ్ పెట్టుకున్నాను, లలితారెడ్డిగా మీ ముందుకు వచ్చాను. ఇది అంటే నాదేదో, నేను ఒక ప్రోగ్రామ్ ఇచ్చాను ఈ మధ్య ప్రియా చౌదరి గారితో, చాలా సక్సెస్ స్టోరీ అన్నారు, చాలా ముందుకెళ్ళానన్నారు, ఏదేదో అన్నారు. నేనైతే అలా అనుకోను. నాలాంటి వాళ్ళు వేల మంది లక్షల మంది ఉంటారు. వాళ్ళకి సపోర్ట్ ఇవ్వండి. మనీగా కాకపోయినా మాటలతో, అనవసరంగా సూటిపోటు మాటలు అనొద్దు. ఆడవాళ్ళు ఈ రోజుల్లో పిల్లలు కొంచెం ధైర్యంగా ముందుకొచ్చి జాబ్స్ చేస్తున్నారు. కానీ 80sలో పుట్టిన వాళ్ళు కూడా ఏంటి అంటే ఓల్డ్ మెంటాలిటీతోనే ఉంటారు. సో వాళ్ళని అనవసరంగా వేరేగా అనకండి. ఏదో ఒకటి సూటిపోటు మాటలని. పాపం ఎంతమంది ఏడుస్తారో, మేడం ఎన్ని మాటలు అనిపించుకుంటామని బాధేస్తుంది. సో మనల్ని మనం సపోర్ట్ ఇచ్చుకోవద్దమ్మా. మీరు మనీ సహాయం చేయాల్సిన అవసరం లేదు, కొంచెం ఎంకరేజ్మెంట్ ఇవ్వండి. ఏదైనా చేస్తాము అంటే చెయ్యమ్మా, మేమున్నాము, ఏం పర్వాలేదనే ధైర్యం ఇవ్వండి. చాలామంది ముందుకు వస్తారు అమ్మాయిలు, నిజం. లేకపోతే కొంతమంది మాకు అమ్మా నాన్న లేరు, మాకు అంత పెద్దగా అమౌంట్ కూడా లేదు అన్నారు. మీరు చేయగలిగినంత పని చేయండి. ఏదైనా కానీ మనస్ఫూర్తిగా ఇష్టంగా చేయండి. మీరు చేసే పనిని తప్పకుండా ఎప్పుడో ఒకరోజు మంచిగా తయారవుతారు మీరు. దేవుడు అందరికీ అన్నీ ఇవ్వడమా.
మనం సంపాదించుకోవాలి, అంతే కదా. సో అందరికీ అంత అదృష్టం ఉండదు. కాకపోతే అదృష్టాన్ని మనం కొని తెచ్చుకోవచ్చు మనం ట్రై చేస్తే. ఫస్ట్ అసలు ట్రై చేయండి, తర్వాత కదా తెలుస్తుంది. అసలు ఫస్టే భయంగా ఉన్నారనుకోండి ఏం సాధిస్తారమ్మా. కానీ ఇక్కడ ఒక విషయం చెప్తానమ్మా, ఎప్పుడు కూడా సాధించడం అంటే గొడవ పెట్టుకొని ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయేసి అలా చేయకండి ఎవరు. ఫ్యామిలీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మా. కుటుంబం చాలా ఇంపార్టెంట్. అందరికీ అగెనిస్ట్గా వెళ్ళి మనం ఏం చేయలేము, అది చాలా బాధగా ఉంటుంది. ఎంతో అవసరమైతే తప్పితే ఫ్యామిలీ నుంచి దూరంగా వెళ్ళకండి. ఇది నేను ఇచ్చే సిన్సియర్ సజెషన్. ఇది నేను చాదస్తంతో చెప్తున్నాను అనుకోండి, ఓల్డ్ మెంటాలిటీతో చెప్తున్నాను అనుకోండి, ఏమైనా అనుకోండి, కానీ ఫ్యామిలీ చాలా ఇంపార్టెంట్ మా. మనకు సంతోషం అనేది ఒక ఫ్యామిలీతోనే ఉంటుంది. నిజమ్మా, మీరు ఎంత డబ్బులు సంపాదించినా కానీ ఫ్యామిలీతో సరిగ్గా రిలేషన్ లేకపోతే అది సంతృప్తి ఉండదు. అంటే అలా అని చెప్పేసి మరీ బాధలు పడుతూ ఫ్యామిలీతో ఉండమని కూడా నేను చెప్పను. కానీ చాలా రోజులు వెయిట్ చేయండి, ఓర్చుకోండి. వీలు కాదు అన్నప్పుడు తర్వాత డెసిషన్ తీసుకోండి. మీ ఒంటరిగా డెసిషన్ తీసుకోకండి మా. ఎప్పుడు మీ అదర్ మెంబర్స్ ఉంటారు కదా, మీ వెల్ విషర్స్ ఉంటారు, వాళ్ళతో చెప్పి ఏదైనా డెసిషన్ తీసుకోండి. ఇదైతే చెప్తాను. ఏంటి అంటే ఒక బిజినెస్ చేయాలి అని చెప్పేసి ఇంట్లో ఇష్టం లేకపోయినా చేసి దూరంగా వెళ్ళిపోయి ఓన్లీ బిజినెస్ చేస్తే ఏమొస్తుందమ్మా? డబ్బులు వస్తాయి, కానీ మనశ్శాంతి ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి. సో ఫ్యామిలీ, పిల్లలు, అత్తగారు, మామగారు, హస్బెండ్ లేదా వైఫ్ చాలా ఇంపార్టెంట్ మా. మగవాడు చాలామంది పొరపాటు చేస్తూ ఉంటారు, డబ్బులు సంపాదనలో పడిపోయి ఫ్యామిలీని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. మనం అలా చేయకూడదు. ఎంత డబ్బు సంపాదించినా ఫ్యామిలీ అనేది ఫస్ట్ ఇంపార్టెన్స్ ఉండాలి మనకి. ఉంటుంది కూడా, లేడీస్ మెంటాలిటీ అది. సో ఇంకా చాలా చాలా చెప్పాలని ఉంది, నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడతాను మా.